ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇటీవలే తిరుపతి ఘటనపై ఆయన తాజాగా స్పందించారు. తిరుపతి ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. తొక్కిసలాట ఘటనపై తాను క్షమాపణ చెప్పారని, టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఏఈఓ వెంకయ్య చౌదరి కూడా క్షమాపణలు చెప్పాలన్నారు. అధికారులంతా బాధ్యతగా పనిచేయాలన్నారు. పవన్ హెచ్చరించారు. అధికారులు చేసిన తప్పుకు ప్రజలు సంక్రాంతి సంబరాలు జరుపులేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ఘటనపై ఇంకా ఎవరో ఏదేదో కోతలు కూస్తున్నారని, దానికి చాలా తప్పని, తిరుమల ఘటనపై పిచ్చి పిచ్చి వాగుడు వాగితే తోలు తీస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇది వైసీపీ పని ఆయన చాలాసార్లు అనిన విషయం మనకందరికీ తెలిసిందే. సనాతన ధర్మం పాటించే హిందువులను క్షమాపణ అడిగాను. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కాదన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ ఎలా స్పందించాలో యువత కూడా ఆలోచించాలి. చావుల దగ్గర కేరింతలు, అరుపులు భావ్యం కాదని పవన్ హితపోత చేశారు. ప్రజలిచ్చిన గెలుపుతోనే టీడీపీ చైర్మన్ అయినా, ఈవో అయినా, సీఎం చంద్రబాబు తానైనా, అందుకే టీడీడీ అధికారులు కూడా ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.